ఇప్పుడంతా 'హరిహర వీరమల్లు' ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూవీ పైన సర్వత్రా ఇప్పుడు చర్చ. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందా అనేటువంటి ఒక చిన్న సందిగ్ధాన, ఒక చిన్న వివరణించే ప్రయత్నం చేస్తాను. దాదాపుగా సాక్షాత్తు పవన్ కళ్యాణే చెప్పారు ఇది కరోనా బిఫోర్ స్టార్ట్ చేసినవని. దాదాపుగా చూసుకుంటే గనక 5, 6 ఏళ్ళు సినిమా షూటింగ్ 2 కరోనా వేవ్స్ అయితే చూసిందని ఆయనే సాక్షాత్తు చెప్పడం జరిగింది. మరొక వైపు క్రిష్ జాగర్లమూడి కూడా ఆయన కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి తప్పుకుని నెక్స్ట్ మళ్ళీ ఏం రత్నం కుమారుడైనటువంటి జ్యోతికృష్ణ మళ్ళీ డైరెక్షన్ పగ్గాలు అందిపుచ్చుకున్నటువంటి పరిస్థితి. సో ఆ సినిమాకి 2 డైరెక్టర్లు, సుమారుగా 5, 6 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి చిత్రీకరణ. మరొక వైపు ఇక్కడెక్కడ కూడా అంటే పవన్ కళ్యాణ్ జానీ స్టైల్లో మళ్ళీ ఇందులో సినిమాలు వేలు పెట్టారనేటువంటి వార్తలు కూడా గుప్పుమన్నాయి. క్లైమాక్స్ సీన్ తానే కంపోజ్ చేసినట్లుగా కూడా చెప్పినటువంటి సందర్భం. ఎలా ఉంటుందా అనేటువంటి ఈ తరుణాన ఖచ్చితంగా ఎటువంటి స్కోప్ ఉంటుంది? నిజంగా ఆ టైంలో మొఘలులు రాజ్యం వెళ్తున్నటువంటి టైంలో కోహినూర్ వజ్రాన్ని దొంగలించినటువంటి సమయాన హరిహర వీరమల్లికి ఒక చక్రాధిపతిగా ఉన్నటువంటి ఒక రాజు బాధ్యతలు అప్పగించడం. సో ఈ స్టోరీ ఫస్ట్ హాఫ్ కింద దీన్ని చూస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మీన్స్ ఎపిసోడ్ 1 కింద, మళ్ళీ పార్ట్ 2 కూడా ఆల్రెడీ 20%, 20% ఆల్రెడీ కంప్లీట్ కూడా అయ్యిందనేటువంటి సందర్భం సాక్షాత్తు మీడియా ముందే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరే 6 ఏళ్ల ప్రహసనం కొనసాగింది చిత్రీకరణకి. 2 డైరెక్టర్లు మారారు. దీనికి ప్లస్ పాయింట్స్ గ్రాఫిక్స్ అని అంటున్నారు. మరొక వైపు కీరవాణి మ్యూజిక్ ఇవ్వడం కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. నిజంగా రాజమౌళి మూవీ ఏ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుందో అటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వచ్చింది అని అంటున్నారు. సో ఓవరాల్గా చెప్పాలంటే యాక్చువల్గా జనరల్గానే పవన్ కళ్యాణ్ సినిమా చిన్న యావరేజ్ మూవీ అయితేనే బ్లాక్ బస్టర్ హిట్లో పెడతారు ప్రేక్షకులు తీసుకువెళ్ళి. సో ఇది యావరేజ్ అనే టాక్ అని వినిపిస్తోంది. మరి మీరు చూసారా? అసలు మీ స్పందన ఏమిటి? చిన్న కామెంట్ బాక్స్లో కూడా మీరు కూడా చెప్పండి. థ్యాంక్ యూ.